హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం సమ్మర్ స్పెషల్ ఒక జ్యూస్. ఇది బెల్లకాయ అండి, మారేడుకాయ కూడా అంటారు. దీంతో మనం జ్యూస్ చేసుకుందాం. ఇది ఎండాకాలం చాలా బాగుంటుంది అండ్ చాలా చలవ చేస్తుంది అంటారు. ఇది ఎక్కువ కూల్ అన్నమాట ఇస్తుంది. సో అందుకే మనం ఎలాగైనా ఎండాకాలం మనకు దొరికిందంటే మనం దీంతో జ్యూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను దీన్ని రెండేమొచ్చి ముక్కలుగా చేశాను. ఇప్పుడు లోన గుజ్జంతా మనం తీసేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంటుంది, బట్ మనం తీసుకోవాలి. ఒక స్పూన్తోనైనా చాక్తో అయినా మొత్తం అంతా తీసి మనం ఒక బౌల్లో వేసుకుందాం. చాలా ఈజీ అండి ఇది, అండ్ జ్యూస్ కూడా చాలా మంచిది. ఇది తాగితే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందరూ ట్రై చేయండి. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ చేస్తున్నాను. ఇంకోసారి మీకు నేను చేసి చూపిస్తాను. సో అందులో మనం అన్ని ఫ్రూట్స్, చెన్న అవన్నీ వేసుకోవచ్చు. ఇది నేను ఈరోజు పూర్తిగా చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇంకోటండి, మనం అంతా గుజ్జు తీసేసుకున్నాం. ఇప్పుడు స్మాషర్ సాయంతో, ఒకవేళ లేకపోతే మనం హ్యాండ్స్తో అయినా చేసుకోవచ్చు. మొత్తం అంతా బాగా పిసికేయాలి. లేదు అంటే మనం స్మాషర్తో బాగా అంతా చేసుకోవాలి. సో మనకి ఇందులోని పిక్కలు అండ్ ఇంకా పీచులా వస్తుందండి, అదంతా మనం సపరేట్ చేయాలి. ఇందులో మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా చేద్దాం. చాలామంది గ్రైండింగ్ కూడా చేసేస్తారు, బట్ గ్రైండర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో పిక్కలు ఉంటాయి కదండి. సో అది కూడా గ్రైండింగ్ అయిపోయి మనకి చిన్న చేదు అనేది వస్తుంది, బట్ అది కూడా హెల్త్కి మంచిదని. సో మనకి పిల్లలు గట్టా ఉంటారు, ఎవరో చేదుగా ఉంటే తాగరు కాబట్టి మనం హ్యాండ్తోనే మనం అంతా చేసుకోవాలి. లేదు అంటే మీరు గ్రైండింగ్ కూడా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది ఇంకా. సో మనం అంతా బాగా ఫుల్ గుజ్జంతా బాగా మెత్తగా ఫుల్గా అందులో మనం పిక్కలు అవి పీచ్ అంతా సపరేట్ చేయాలన్నమాట. ఫస్ట్ బాగా కలిపేసుకుందాం. ఎందుకంటే మన గుజ్జు కొంచెం పెద్ద పెద్దవిగా ఉన్నాయి కదా, మన స్మాషర్తో అయితే మనకు ఫుల్గా పేస్ట్లా అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ మీరు చేత్తో కూడా చేయొచ్చు. యాక్చువల్లీ చేత్తో చేస్తారు, ఇది నేను మీకు చూపిస్తున్నాను. ఒకవేళ ఇది లేదు అంటే హ్యాండ్స్తో చేస్తేనే ఇది బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా పిక్కలు గట్రా ఉంటే మనకు దీంతో అయితే తెలీదు. ఎలాగైనా హ్యాండ్ యూస్ చేయాలి. అందరూ కూడా ఎండాకాలం ఒకసారి ఇది ట్రై చేయండి. వింటర్లో అయితే మనం ఇవి ఉండవు కూడాను, ఇప్పుడు సమ్మర్లో ఉంటాయి. సో దొరికితే ఒకసారి ట్రై చేయండి. సో మనం ఇది బాగా వాటర్ వేసుకొని ఇంకా మనం కలుపుకుందాం. ఇందులో ఇంకేమీ అవసరం లేదండి, ఓన్లీ మనకి మిరియాల పొడి అండ్ షుగర్ అండి, అంతేని, ఇంకేం అక్కర్లేదు. ఇంకోసారి మీకు నేను చేసేటప్పుడు అందులో మనం అన్నీ వేసుకుందాం. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇంకోటండి, చూడండి, ఇలా పిసుకుతే మనకి పీచులా వస్తుంది కదా, అదంతా సపరేట్ చేయాలి. సో ఇలా మనం తీసేసాం అనుకోండి చాలా గుజ్జంతా పోతుంది. అందుకే గట్టిగా మనం పిసుకుతే దాంట్లో ఉన్న ఇదంతా జ్యూస్ అంతా వచ్చేస్తుంది. సో మనకి పిప్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. పిప్పి అండ్ గింజలు కూడా మనం సపరేట్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్, అదర్వైజ్ ఇంకే ఇందులో యాడ్ చేయడానికి ఏమీ లేవు. ఇది చేసి కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదు, కూల్గా ఉంటే పిల్లలు అందరూ ఇష్టంగా తాగుతారు. ఇది ఆఫ్టర్నూన్ తాగితే బాగుంటుంది, ఈవినింగ్ అయితే మళ్ళీ చలవ చేసేస్తుంది అంటారు. సో అందుకే మధ్యాహ్నం 11 o'clock నుంచి మనం ఎప్పుడైనా 10 o'clock నుంచి మీరు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా తాగొచ్చు. ఇగోటండి, ఇలా తీసేసుకొని ఉంచేసుకోవాలి. ఇది గట్టిగా పిసికేస్తే మనకంతా పిప్ అంతా వచ్చేస్తుంది అనమాట. చూడండి, దీంట్లో మనకి జ్యూస్ ఉండదు. నాది కొంచెం పెద్దది కాబట్టి ఎక్కువ గుజ్జు వచ్చింది, అదే చిన్నదైతే అంత రాదండి. సో అందులో ఇంకా మనం వాటర్ వేసుకొని అంతా సపరేట్ చేసుకోవడమే. ఇది మనకి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని 2 days ఉంటుంది, ఏం అవ్వదు. ఎన్ని డేస్ అయినా పెట్టుకోవచ్చు, బట్ ఫ్రిడ్జ్లో పెట్టినవి అంతగా మంచిది కాదు కాబట్టి మీరు బర్ఫ్ వేసుకొని బస్ తాగితే చాలా బాగుంటుంది. ఇంకోటండి, ఇలాగ గింజలు అవన్నీ మనం సపరేట్ చేసేద్దాం. దాని తర్వాత మనం అంతా వడకట్టేసుకుందాం. మీరు క్లాత్లో అయినా వడకట్టుకోవచ్చు, ఇలా మీరు దీంట్లో వడకట్టిన జ్యూసర్ దీంట్లో ఉంటుంది కదండి జాలి, దాంట్లో అయినా మీరు చేసుకోవచ్చు.
చెప్పాను కదండి, ఏదైనా మనం వీడియో చేసినప్పుడే అవుతాయి, అదర్వైజ్ మనం నార్మల్గా అయితే ఇవన్నీ చేయగలం. సో మనం అంతా ఇలాగ గుజ్జంతా, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ థిక్నెస్గా ఉంటుంది, సో రాదు. సో మనం ఇలాగ హ్యాండ్ యూస్ చేయాలి. సో అంతా సపరేట్ అయిపోతుంది. అందులో మనకి పిక్కలు ఏవైనా ఉంటే మనం అవన్నీ తీసి పడేయవచ్చు అనమాట. మనం గ్రైండింగ్ చేస్తే ఇంకేమీ ఉండదు. ఇలా మనం సపరేట్ చేస్తూ చేయాలి. ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. దాని తర్వాత ఇంకా తగ్గింది కూడా మనం వేసేద్దాం. సో ఇది కొంచెం పెద్ద కాయ కాబట్టి మనకి ఎక్కువ వచ్చిందండి జ్యూసు, లేకపోతే అంత రాదు. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. కొందరు చిక్కగా తాగిన వాళ్ళు ఉంటారు, అంత వాటర్ వేయక్కర్లేదు, అదర్వైజ్ వాటర్ వేసుకొని కూడా తాగుతారు. సో మనం అంతా సపరేట్ చేసేద్దాం. సో మీకు మా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి షార్ట్ వీడియోస్ కూడా వస్తున్నాయి, మీరు చూడండి. సో మనం ఇలా అంతా గట్టిగా, ఇది కొంచెం మనకు టైం టేకింగ్ అండి. సో మీకు చూపిస్తున్నాను అనమాట లాస్ట్కి ఏముంది అనేది, లేకపోతే నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేదాన్ని. బట్ అందరికీ తెలియదు కదండి కొంచెం గుజ్జు ఉంటే ఏం చేయాలి అనేది. సో మనం ఇలా చేస్తూ లాస్ట్కి మనం అందులో పీచు అవన్నీ ఏమున్నా మనం తీసేసుకోవచ్చు. ఏది వేస్ట్ అవ్వదండి, ఓన్లీ ఫర్ కొంచెం పీచే వేస్ట్ అవుతుంది, అదర్వైజ్ ఇదంతా మంచిది. చాలామంది అలా కూడా చేయరు, నార్మల్గానే తాగేస్తారు. సో ఇందులో అయిపోయిందండి, మగొటండి మనం అంతా సపరేట్ చేసేసాం. ఇందులో మరి ఇది లేదు. ఇప్పుడు మనం షుగర్ అండ్ మిరియాల పౌడర్ వేసేసుకుందాం. నేను 1 బౌలే తీసుకున్నానండి. ఆల్రెడీ మీరు ఎప్పుడైనా చేసినప్పుడు ఫస్ట్ జ్యూస్ కొంచెం టేస్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క బేల్ ఏమొచ్చి చాలా అంటే బెల్లకాయ మారేడుకాయ అంటారు కదండి. సో అదేమొచ్చి ఒక్కొక్కటి స్వీట్గా ఉంటుంది, ఒక్కొక్కటి కొంచెం చప్పగా ఉంటుంది. సో నేను ఈరోజు చేసేదేమొచ్చి స్వీట్గా ఉంది. ఇది మా లైన్లో చెట్టు అని, సో ఇది చెట్టు నుంచి పడ్డదన్నమాట. సో దీన్ని బట్టి మనం చూసుకొని షుగర్ వేసుకోవాలి. నేను 1 బౌల్ వేసాను షుగరు. ఆల్రెడీ ఇది చాలా స్వీట్గా ఉంది. ఒకవేళ మీకు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే తీపి అనేది ఉండదు. పదండి మనం అయిపోయింది. మనం ఇప్పుడు గ్లాస్లో వేసేసుకుందాం సర్వ్ చేయడానికి. ఇగోటండి ఎండాకాలం చల్లని జ్యూస్ రెడీ. ఇందులో మనం ఒక ఐస్ క్యూబ్ వేసుకుందాం, హ్యాపీగా తాగేద్దాం. ఇది చాలా మంచిదండి, చాలా చలవ కూడా. అందరూ ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది సమ్మర్ స్పెషల్ బెల్లకాయ జ్యూస్. హిందీలో బేల్ జ్యూస్ అంటారు, తెలుగులో బెల్లకాయ లేకపోతే మారేడుకాయ అంటారండి. అందరూ కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.